దేశంలోనే అద్భుతమైన రైల్వే స్టేషన్ అంటే ఇదే. ఎందుకంటే దీన్ని 16 అంతస్తులతో నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు వెళ్లే రైల్వే స్టేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఇంతకీ ఈ 16 అంతస్తుల రైల్వే స్టేషన్‌ను ఎక్కడ కడుతున్నారు? దీంట్లో అంత ప్రత్యేకత ఏముంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజు లక్షల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. తక్కువ రేట్లు, దేశంలో ఎక్కడికైనా వెళ్లగలిగే కనెక్టివిటీ వంటివి రైలులో రద్దీకి కారణం. ప్రస్తుతం ప్రయాణికులకు తగ్గట్టుగానే రైల్వే సేవలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను నిర్మించడానికి సిద్ధమవుతోంది. భారతదేశ రైల్వే చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. మన దేశంలో తొలిసారిగా 16 అంతస్తుల రైల్వే స్టేషన్ గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మాణమవుతోంది. ఇది కేవలం రైల్వే స్టేషనే కాదు, బుల్లెట్ రైలు, మెట్రో, బస్సులను ఒకే చోట కలిపే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్. జపాన్ టెక్నాలజీతో నిర్మించబడే ఈ ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్లో భాగం. దేశంలో ఉన్న 7,000కు పైగా స్టేషన్లలో ఇది చాలా ప్రత్యేకం. భారతీయ రైల్వే నెట్వర్క్లో ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఒక ముఖ్యమైన మైలురాయి కాబోతోంది. ఈ 16 అంతస్తుల స్టేషన్లో కేవలం రైళ్ల కోసం మాత్రమే కాకుండా బుల్లెట్ రైలు, సాధారణ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సు సేవలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు ఒకే చోట ఇలా అనేక రవాణా మార్గాలను ఉపయోగించడం వల్ల టైం ఆదా అవుతుంది, ప్రయాణం సులభమవుతుంది. జపాన్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న 508 కిలోమీటర్ల ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్కు ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. దీని పశ్చిమ రైల్వే ప్లాట్ఫామ్లు 10, 11, 12 పైన నిర్మాణమై నేరుగా కాలుపూర్ మెట్రో స్టేషన్కు అనుసంధానిస్తారు. ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ భవనం కేవలం ఎత్తుకే కాదు, దాని రూపకల్పనకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టేషన్ పైకప్పు వందల కొద్ది గాలిపటాల ఆకారాలను పోలి ఉండేలా నిర్మిస్తున్నారు. అలాగే ఈ రైల్వే స్టేషన్ ముందు భాగం అహ్మదాబాద్ చారిత్రక సిదీ సయ్యద్ జాలీ లాంటి కష్టమైన లాటిన్ వర్క్ స్ఫూర్తితో తీర్చిదిద్దుతారు. ఈ 16 అంతస్తుల రైల్వే స్టేషన్లో విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు, కార్పొరేట్ ఆఫీసులు, షాపులు, మాల్స్తో పాటు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన లాంజ్లు, ఆధునిక ట్రాన్సిట్ సౌకర్యాలు నిర్మిస్తారు. ఈ హబ్ ద్వారా స్థానిక వ్యాపారం, పర్యాటకం పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో మన రైళ్లను ఇతర దేశాలకు సరఫరా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. 2022 జులై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్తో అహ్మదాబాద్ రూపురేఖలే మారబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.